మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. కేసీఆర్లో కానీ కేటీఆర్లో కానీ బీఆర్ఎస్ పార్టీలో కానీ మార్పు మొదలైందా? నిన్న కేటీఆర్ కూడా ట్వీట్ చేసిండు, కొద్దిగా అంటే మాట్లాడడం ఒక సందర్భంలో ఇగోల వల్ల కొన్ని చిన్న చిన్న తప్పిదాల వల్ల మా పార్టీ ఓడిపోయిందని మొట్టమొదటిసారి నేను ఒప్పుకున్నాడు. అండ్ అలాగే కేసీఆర్ రోడ్ షో చూస్తే అసలు ఒక చీమలు కూడా దూరే సందు లేదు. అంతమంది జనాలు, అంతమంది ప్రజల కేసీఆర్ కోసం వచ్చేది రోడ్ షోలో అని చెప్పి చాలా మంది పరేషాన్ అవుతున్నారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలో అదే చర్చ ప్రధానంగా. సో ఎందుకు, ఏం జరుగుతోంది బీఆర్ఎస్ లో? సో బీఆర్ఎస్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి కాబట్టి, సో రోడ్ షోలో నిజంగానే మనస్ఫూర్తిగా చెప్పండి, నేను స్ట్రైట్ గా అడుగుతున్నా, నిజంగానే జనాలు రోడ్ షోకి వస్తున్నారని చెప్పి మీరు ఏకీభవిస్తున్నారా? బీఆర్ఎస్ లో మార్పు మొదలైందా? సో ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్న వ్యతిరేకత వల్లనే మళ్ళీ బీఆర్ఎస్ కొద్దో గొప్ప ఎంతో అంత గ్రాఫ్ పెరగబోతుందా? మీరేం చెప్తారు? ఈ మోడర్న్ పాలిటిక్స్ లో నెరేటివ్ ఎవరు బిల్డ్ చేస్తారు, పర్సెప్షన్ ఎవరు మేనేజ్ చేస్తారు, నువ్వేం చేస్తున్నావు అనేది కాదు, ప్రజలు నీ గురించి ఏమనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను తెలంగాణ విటలేని, నేను పెద్ద తోపు ఉద్యమకారుడు అంటే కాదు, నా గురించి ప్రజలు ఏమనుకుంటారు అనేది ఇంపార్టెంట్. కేసీఆర్ అనేటోడు అవునన్నా కాదన్నా తెలంగాణలో కేసీఆర్ లేకుండా తెలంగాణ లేదు, తెలంగాణ లేకుండా కేసీఆర్ కాదనేది అది వాస్తవం. అయితే నేను మాత్రమే అనేసరికి కేసీఆర్ ఈజ్ ఈక్వల్ టు తెలంగాణ కాదు, తెలంగాణలో కేసీఆర్ ఉంది, నేనే తెలంగాణ నేనే అనేసరికి ఆయనకి జ్ఞానం ఉంది, విజ్ఞానం ఉంది, కానీ అజ్ఞానంతో అహంకారంతో అంధకారంలోకి పోయిండు, దెబ్బ పడ్డది. దూద్ కా దూద్ పానీ కా పానీ. ఈ రోజు 4 గంటలు టీవీ 9లో కూర్చున్న కేసీఆర్ 4 నిమిషాలు అసెంబ్లీకి రాలే. బట్ ఆయనకి ఎక్కడ అడ్వాంటేజ్ ఉందో, ఆయన భాష, యాస, నాలెడ్జి తోటి అసలు కరెంటు మీద కాంగ్రెస్ వాళ్ళకి కనీసం ఏమి నాలెడ్జి లేదు, ఈ కరెంట్ ఎట్లా తయారైతుంది, ఎందుకు ఇట్లా ఇచ్చినా అని చెప్పి ఆయన స్టైల్లో ఆయన సమర్థించుకున్నాడు. ఆయన 50,000 కోట్ల అప్పు చేసిండా, 80,000 కోట్ల నష్టం చేసిందా పక్కకు పెడితే, టీఆర్ఎస్ ఉన్నంత కాలం కరెంటు కష్టాలు లేవనే విషయం వాస్తవం. అప్పుడప్పుడు ఇబ్బంది ఉండొచ్చు, 8 గంటలు కావచ్చు, 12 గంటలు కావచ్చు, 14 గంటలు కావచ్చు. కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే ఒకవైపు వర్షాలు లేకపోవడము, భూగర్భ జలాలు అండిపోవడము, దీంతో కరెంటు పోతుంది అనేది వాస్తవం. కేసీఆర్ కరెంట్ ఎట్లా తెచ్చిండు, రూపాయి 10 రూపాయలకు తెచ్చిండా, మొత్తం అప్పులు చేసిండా, అప్పు చేసి పప్పు కూడా పక్కకు పెడితే మామూలు జనం ఏమనుకుంటారు అంటే, అరే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది, కేసీఆర్ గవర్నమెంట్ ఉండే, కేసీఆర్ గవర్నమెంట్ లో కరెంటు పోలే, మరి ఇప్పుడు ఎందుకు పోతుంది అంటున్నారు. వాడికి కరెంటు పోయిందా లేదా అనేది ఇంపార్టెంట్ తప్ప ఎన్ని వందల కోట్ల అప్పులైన ఇంపార్టెంట్ కాదు. ఆ విషయంలో కేసీఆర్ అని సామాన్య జనం, మనలాగా ఇంటెలెక్చువల్స్ కాదు, సామాన్య జనం కేసీఆర్ అనుకుంటున్నారు. సెకండ్ వచ్చి రైతు బంధు డబ్బులు పడుతుండే. పాపం రేవంత్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉండి ఉత్సాహంతో డిసెంబర్ 9వ తారీఖు మీకు రైతు బంధు వేస్తా అన్నాడు, ఇంకెక్కువ వేస్తా అన్నాడు. ఆల్రెడీ మన నిధులు కూడా ఉండే అందులో. రైతు బంధు వేయకపోవడము, రైతు బీమాకి దొరకకపోవడము, పంటకి బోనస్ రాకపోవడము, ఈ రుణమాఫీ జరగకపోవడంతో ఇలా రైతులు 70 లక్షల మందిలో రివర్స్. అంటే అరే కేసీఆర్ అన్ని చెప్పినా అంతకన్నా బాగా అవుతుంది అనుకుంటే, ఈ పిల్లగాడు అన్ని చెప్తున్నాడు కానీ ఏం చేయట్లేదు, ఇదే రేవంత్ రెడ్డి ఇట్లా అనుకుంటే, ఈ పిల్లగాడు అన్ని చెప్తున్నాడు డైలాగులు కానీ పని కావట్లేదు, అది నిజం. పాప రేవంత్ రెడ్డి కూడా డబ్బులు ప్రింటింగ్ చేయలేడు కదా. ఇప్పుడు ఆయన గతంలో ప్రింటింగ్ ప్రెస్ అనుభవం ఉండొచ్చు, కానీ ఇప్పుడైతే డబ్బులు ప్రింట్ చేసి చేయలేడు కదా. ఖాళీ కుండలే ఉన్నాయి కదా, ఖాళీ కుండలు ఉన్నాడు, మరి ఎట్లా తెస్తాడు, అది ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉండే. దానిలో కేసీఆర్ ఏమో ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తుంటే దానికి కౌంటర్ నెరేటివ్ వీళ్ళు బిల్డ్ చేయలేకపోయారు. ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే, కేసీఆర్ అనేటోడికి నాలెడ్జ్ ఉంది, ఆ నాలెడ్జీ తోటి అహంకారం తోటి దెబ్బతిన్నాడు తప్ప నాలెడ్జీ లేక దెబ్బతినలే. కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ స్థాయికి, కేసీఆర్ నాలెడ్జీకి తూగగలటోళ్ళు ఎవరు లేరు, అంత ఈజీ కూడా కాదు. ఎందుకంటే అనుభవం ద్వారా వస్తుంది. ఎవరికైనా జ్ఞానం ఎట్లా వస్తుంది అంటే, స్కూలు, కాలేజు, యూనివర్సిటీ, ఎడ్యుకేషన్, ఇంటెలెక్చువల్స్, గురువుల ద్వారా వస్తుంది, లేదంటే కింద నుంచి ప్రజలతో పనిచేసి అనుభవం ద్వారా వస్తుంది, లేకపోతే కరెక్ట్ అడ్వైజర్స్ని పెట్టుకుంటే వస్తుంది. కేసీఆర్ ఈ మూడిట్లో నిష్ణాతుడు. ఇప్పుడు మెరిట్ ఉన్నప్పుడు మెరిట్ అని చెప్పాల్సిందే. ఇలా కేసీఆర్తో ఒక డిబేట్ తెలంగాణ గురించి పెడితే ఒక 30 రోజులు ఆగకుండా మాట్లాడేంత సబ్జెక్ట్ కేసీఆర్ దగ్గర ఉంది. ఆయన చెప్పేది అబద్ధమా నిజమా, తిమ్మిని బంబి చేస్తాడా, మాటలు చేస్తాడా కానీ డౌట్. ఇప్పుడు సాటిలైట్లో చెప్పేవన్నీ అబద్ధాలే, కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధం. ఇవాళ పాలిటిక్స్ లో అబద్ధం నిజం కాదు, ఎవడు నెరేటివ్ బిల్డ్ చేస్తే వాడిదే. ఇది మోడర్న్ వార్ఫేర్ లో ప్రజలు నీ గురించి ఏమనుకునేటట్టు నువ్వేమి ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నావు. ఒక్కసారి అసెంబ్లీకి 4 నిమిషాలు రాని కేసీఆర్ 4 గంటలు టీవీలో కూర్చునేసరికి రేవంత్ రెడ్డి అన్ని టీవీ ఛానల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది.
ఈటీవీ స్టూడియోకి పోవాల్సి వచ్చింది, V6 స్టూడియోకి పోవాల్సి ఉంది. మరి కేసీఆర్ కి నిజంగా ప్రజల్లో ఆదరణ లేకపోతే అన్ని లక్షల మంది ప్రజలు పనులు పక్కకు పెట్టి 4 గంటలు ఎవరిదైనా చూస్తారా? మనం సినిమాకు పోతే 2.5 గంటలు చూడాలంటేనే సినిమా నచ్చకపోతే బయటకు వస్తాం. ఇలా సోషల్ మీడియాలో 2 నిమిషాల వీడియో చూడాలంటేనే కష్టం ఉంటుంది. అంటే కేసీఆర్ దగ్గర బలం ఉంది. ఆ బలం ఇది కొట్టే బలం కాంగ్రెస్ కు ఉందా? మండే ఎండల్లో కేసీఆర్ అనేటోడు ఆల్రెడీ ఓడిపోయిండు, వీడు ఇంత దుర్మార్గం చేసిండు అని మొన్న తిట్టుకుంటే రూరల్ ఏరియాల్లో కూడా ఓట్లు వస్తున్నారంటే ఆయన చరిష్మాకి ఇంకా ఆదరణ ఉంది. అది కాంగ్రెస్ పార్టీకి చాలా ప్రమాదం. కేసీఆర్ అనేటోడు తిమ్మిని బమ్మి చేస్తాడు, బమ్మిని తిమ్మి చేస్తాడు అనే ఒక నెరేటివ్ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే స్ట్రాంగ్ నెరేటివ్ బిల్డ్ చేయడంలో అసెంబ్లీ ఎలక్షన్స్ లో దొరల పాలన పోవాలి, ప్రజల పాలన రావాలి, సామాజిక తెలంగాణ అని బలమైన నెరేటివ్ తీసుకొచ్చింది. కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేసరికి కౌంటర్ నెరేటివ్ లేకుండా పోయింది. ఒకవైపు బీజేపీ అగ్రెసివ్ నెరేటివ్స్ తోటి వస్తుంది. వీళ్ళు చేసిన దాన్ని ఈ 5 నెలల కాలంలో ఏం చేసిరంటే ట్యాపింగ్ జరిగిన మాట అందరికీ తెలుసు. కొత్తగా ఏమైంది? ట్యాపింగ్ జరిగింది, ప్రతి ఒక్కరికి తెలుసు. ట్యాపింగ్ పేరుతో ఒక 2 నెలలు గడిపారు. కాళేశ్వరంలో కేసీఆర్ కాళేశ్వరంలో కుట్రలు జరిగినాయి అనే విషయము కాంగ్రెస్ వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, కామన్ మ్యాన్ కూడా తెలుసు. అదొక 2 నెలలు చేసారు. అంటే మీ దగ్గర డబ్బులు లేవు, ఆర్థిక పరిస్థితి ఖాళీ కుండలు ఉన్నాయి, లంక బిందెలు అన్ని ఎత్తుకపోయిండు, మీకేం లంక బిందెలు దొరకలే. ఆ విషయాన్ని మీరు ఒక వారం రోజులో 3 రోజుల్లో చెప్పాల్సిన విషయాన్ని కాళేశ్వరం పేరుతో 2 నెలలు కాలం తీసారు, ట్యాపింగ్ పేరుతో 2 నెలలు కాలం తీసారు. దాని బదులు వాస్తవం చెప్పి మరి ఏం చేద్దామని చెప్పండి. ఇప్పుడు డబ్బులు లేవు, మరి దేనికి స్ట్రైట్ చెప్పండి. ఒకవైపు ఏమో నా ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి వాడు గుట్టనక్క అక్కడ కూర్చున్నాడు, ఇంకొకరు బీజేపీ వాళ్ళు అక్కడ నుంచి కూర్చున్నారు. మరి నేను ఏం చేయాలి, ఎట్లా చేయాలని ప్రజలను అడగకుండా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వైరస్ని తెచ్చుకోవడము, డబ్బు సంచిలోకి టికెట్లు వేయడము, ఓన్లీ రెడ్లకే ఎక్కువ టికెట్లు వేయడంతో బీసీలలో వ్యతిరేకత స్టార్ట్ అయింది, రైతులలో అసంతృప్తి స్టార్ట్ అయింది. నిరుద్యోగుల విషయంలో కొంత 30,000 ఉద్యోగాలు ఇచ్చిండు, హ్యాట్స్ ఆఫ్. ఆ ఉద్యోగం పాత అయినా కూడా ఇమీడియట్ గా అపాయింట్మెంట్స్ ఇచ్చిండు, ఆ విషయంలో రేవంత్ అన్నకి హ్యాట్స్ ఆఫ్. కానీ ఆ జియో నెంబర్ 46 విషయంలో అరే మొన్నటి దాకా రేవంత్ గవర్నమెంట్ కోసం మనం కొట్లాడితే మనని అన్నది. ఇప్పటికీ 5 నెలల కాలం రేవంత్ రెడ్డి గారు ఎక్కడ సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారంటే రెఫరెండం అనడం అంటే ఈ 5 నెలల కాలంలో రిఫరెండం అనకూడదు. నా పాలన మంచిగానే ఉంది, నాకు ఇంకా సమయం సరిపోలేదు, నా శాయశక్తిలో నేను పనిచేస్తున్నా కానీ ఇంకా సమయం లేదు, ఈలోపే పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి, ఇగో నేను చేయాలనుకున్నవి ఇవి, ఇంత చేసినా ఇంకా ఇంత చేయాల్సి ఉంది, నా ప్రయారిటీస్ ఇవి, ఇగో తెలంగాణ సమాజం నుంచి ఒక కౌన్సిల్ పెట్టుకున్నా, ఇగో దీనిలో ప్రొఫెసర్ అరగోపాల్ ఉన్నారు, కోదండరామ్ గారు ఉన్నారు, గాదయ్య ఉన్నాడు, పాషం యాదగిరి ఉన్నాడు, అందశ్రీ ఉన్నాడు, ఇంకో తెలంగాణ కోసం కొట్లాడిన వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేస్తా. నేను ఒక గుంపు మేస్త్రిని, నాకేం నాలెడ్జ్ ఉంది, కాంట్రాక్టర్ పని మీద ఆయన చెప్తున్నాడు, ఓపెన్ గా చెప్తున్నాడు. ఆ విషయంలో హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నేనేం అద్భుతమైన మేధావని చెప్పట్లే. సెంటరింగ్ చేసేటోడిని పిలిపించి సెంటరింగ్ చేపిస్తా, ప్లాస్టరింగ్ చేసేటోడితో ప్లాస్టరింగ్ చేపిస్తా. మరి ఇప్పుడు వాళ్ళందరూ కావాలి కదా. ఇప్పుడు ఉద్యమకారులు, ఇప్పుడు గుంపు మేస్త్రికి ఉద్యమకారులు అవసరమే కదా, గుంపు మేస్త్రికి అమరవీరుల కుటుంబాలు అవసరమే కదా, గుంపు మేస్త్రికి తెలంగాణలో ఉన్న SC ST BC మేధావులు అవసరమే కదా. అచ్చిరెడ్డి పిచ్చిరెడ్డి లచ్చిరెడ్డి అంటే కాదు కదా. ఇది గుంపు మేస్త్రి పని చేయమంటున్నాం. నిజంగా ఆ మాట అన్నందుకు రేవంత్ అన్నకి హ్యాట్స్ ఆఫ్. కానీ ప్రాక్టికల్ గా గుంపు మేస్త్రి పని చేయట్లే. అవును, కరెక్ట్. ఇగో ప్రాబ్లం కు పోవద్దు. ఇవన్నీ కూడా కేసీఆర్ క్యాష్ చేసుకుంటున్నారు, ప్రతి ఒక్కటి కౌంట్ అవుతాయి. ఇది T20 మ్యాచ్ జరిగే దానికి T20 కన్నా టైం చూస్తామేమో కానీ ఇవాళ సోషల్ మీడియా వచ్చినాక విఠల్ ఏం మాట్లాడుతున్నాడు, విఠల్ మాట్లాడుతున్న దాని వెనకాల ఏ పార్టీ ఉంది, ఓకే టీవీ శ్రావ్య ఏం మాట్లాడుతుంది. ఇవాళ సోషల్ మీడియాని అన్ని పార్టీల కన్నా ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ వాచ్ చేస్తుంది. వాళ్ళకి తెలుసు ఈ ఓకే టీవీ శ్రావ్య వల్ల, తీన్మార్ మలానా వల్ల, కాలోజీ టీవీ శ్రీనివాస్ వల్ల, మైపాల యాదవ్ వల్ల, శరత్ సారు, విఠలు, గాదయ్య, పాషం యాదగిరి, అందశ్రీ, పృథ్వీ యాదవ్ ఇట్లాంటి వాళ్ళ వల్లనే మనం గవర్నమెంట్ పడిపోయింది. మనం 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి టీవీ ఛానళ్లను మేనేజ్ చేసినాం, 100 కోట్లు ఖర్చు పెట్టి పేపర్లను మేనేజ్ చేసినాం. కానీ ఇవన్నీ వేస్ట్. మనం సోషల్ మీడియా వారియర్స్ 10 మంది ఎవరైతున్నారో వీళ్ళు మన పెద్ద పడవకి చిన్న చిన్న బొక్కలు కొట్టుకుంటూ వచ్చారు. మన పడవ మునిగిపోయేదాకా తెలవలేదు అనే విషయం ఇలా కేటీఆర్కి తెలుసు, వాళ్ళకి తెలుసు. అందుకనే కేసీఆర్ కూడా సోషల్ మీడియాలో ఛానల్ పెట్టారు. ఏ సోషల్ మీడియా వారియర్స్ తోటి అయితే, ఏ సోషల్ మీడియా ఉద్యమకారులతో అయితే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిండో ఏం మాట్లాడిండు రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వాళ్ళ గురించి మీరు చెప్పండి. బ్యాచ్ అన్నాడు, అవమానమే కదా. ఇప్పుడు కృష్ణానగర్ లెవెల్ ఉంటారు పాపం, పొట్టకుట్టి కోసము జూనియర్ ఆర్టిస్టులు చిన్న చిన్న వేషాల కోసం అడ్డ మీద కూలీలాగా ఉంటారు, వాళ్ళు బతుకు తెరువు కోసం. మనం సోషల్ మీడియా వారియర్స్ బతుకు తెరువు కోసం రాలే. కేసీఆర్ మనకి ఎన్ని ఆఫర్లు ఇచ్చిండు అంటే సోషల్ మీడియా వారియర్స్ ని ఒక కృష్ణానగర్ జూనియర్ ఆర్టిస్టులతో పోల్చడం అనేది అడ్డ మీద కూలీలాగా, ఎవరు కూలిస్తే వాళ్ళు పనిచేయడం. అంటే ఆయన ఏమనుకుంటున్నాడు, ఎప్పటికైనా వీళ్ళు కూడా మనకు డేంజరే. అది కాదు, అది చాలా అవమానం. ఫస్ట్ నువ్వు మాకేం నామినేటెడ్ పోస్ట్ ఇవ్వక్కర్లే, నువ్వేం అపాయింట్మెంట్ ఇవ్వక్కర్లే, నువ్వు అపాయింట్మెంట్ ఇచ్చినంత మాత్రం మాకు ఉరిగేదేమి, మా వల్ల నువ్వు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి పొందినావు.
ఈ సోషల్ మీడియా వారియర్స్ లో నిజాయితీ పరులు ఉన్నారు. నువ్వు కొంతమంది బ్రోకర్ గారు డబ్బులు తీసుకునే వాళ్ళు ఉంటే ఉండొచ్చు, కానీ నిజాయితీ అందరినీ కలిపి అంటే మరి బాధ అనిపిస్తుంది. నేనైతే బాధపడ్డా, నెక్స్ట్ డే ఇచ్చి పడేసిన రేవంత్ రెడ్డి. మరి అంతే కదా, ఇప్పుడు ప్రతి మనిషికి ఇవాళ మనం మన ఇంట్లో పెంచుకున్న కుక్క కూడా దాన్ని గట్టిగా అల్లిస్తే దాని ఎక్స్ప్రెషన్ కూడా అది ఇస్తుంది. ఒక చీమను కూడా దాన్ని చంపడానికి ట్రై చేస్తే చీమ కూడా కొట్లాడి చచ్చిపోతుంది. చీమకి దోమకు కూడా దాని ఎక్స్ప్రెషన్ ఉన్న రోజుల్లో పెంపుడు కుక్కలకి పెంపుడు పిల్లులకు కూడా ఇలా మనం గౌరవము గుర్తింపిస్తున్న రోజుల్లో వాటిని మన పిల్లల్లాగా ట్రీట్ చేసుకుంటున్న సమయంలో ప్రాణాలకు తెగించి కేసీఆర్ లాంటి అరవీర భయంకరమైన కుట్రదారుడితో మనం ఇంటికి పోయేదాకా గ్యారంటీ లేని వాళ్ళం ప్రాణాలకు తెగించి కొట్లాడితే మా అందరి కష్టంతో నీ కాంగ్రెస్ పార్టీ అలా అధికారంలోకి వచ్చి మీ కాంట్రిబ్యూషన్ లేకుండా రేవంత్ రెడ్డి కొట్లాడిండు, ఓకే. కానీ మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, ఇలా ఎమ్మెల్యేలు మంత్రులు మినిస్టర్లు అవి ఎంజాయ్ చేస్తూ బుక్కకారులు తిరుగుతున్న వాళ్ళు కనీసం ఇగో సోషల్ మీడియాలో వీళ్ళ వల్ల మేము వచ్చినామని ఎవ్వరు పట్టించుకోవట్లేదు సార్. వాళ్ళు పట్టించుకోవడం కోసం మీరు ఉద్యమం చేయలే, వాళ్ళకి ఆ సంస్కారం లేదు.